నమస్తే అండి, వెల్కమ్ టు మాధవీయం ఒక పిల్లల డాక్టర్గా. ఈరోజు వీడియోలో మీకు నా NICU నీనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ నూతన శిశు అత్యవసర చికిత్సా విభాగాన్ని చూపిస్తాను. సో కమ్ ఆన్, లెట్స్ గో ఆన్ ఏ టూర్ ఆఫ్ మై NICU. సో దిస్ ఈస్ ద ప్రిపరేటరీ, చేంజింగ్ అండ్ వాషింగ్ రూమ్. హియర్ ఇక్కడ ఫస్ట్ రాగానే డాక్టర్స్ కానీ, నర్సెస్ కానీ, అటెండెంట్స్ కానీ వాళ్ళ చెప్పులు వదిలేసి ఇక్కడ NICU లోపలికి వెళ్ళే ముందు ఒక శుభ్రమైన స్టెరైల్ ఫుట్వేర్ వేసుకోవాలి. ఇక్కడ ఇది మదర్స్ సిట్టింగ్ కానీ లేకపోతే మిల్క్ ఎక్స్ప్రెషన్ ఏరియా కానీ. తర్వాత ఇక్కడ ఇది మీకు వాషింగ్ ఏరియా, హ్యాండ్ వాష్ ఏరియా అండి. NICUలో వైద్యం చేసే ఏరియా ఎంత ముఖ్యమో అట్లాగే ఇక్కడ ఇది హ్యాండ్ వాష్ ఏరియా కూడా చాలా ముఖ్యం. ఎవ్రీవన్ హూ ఎవర్ ఈజ్ ఎంటరింగ్ NICU, డాక్టర్స్, నర్సెస్, మదర్స్, పేరెంట్స్, విజిటర్స్, ఇక్కడ ఫుట్ ఆపరేటెడ్ పంపును ఆపరేట్ చేసి హ్యాండ్ వాష్ చేసుకుంటాము. హ్యాండ్ వాష్ కూడా థరోగా 2 నిమిషాలు థరోగా హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత పైన స్టెరైల్ టవల్స్తో క్లీన్ చేసుకున్న తర్వాత, చేతులు డ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ చేతులు తుడుచుకున్న టవల్స్ని డిస్పోజ్ చేసేసి అప్పుడే మాత్రమే NICUలోకి ఎంటర్ అవుతాం. ఇదేనండి నా NICU. NICUలోకి రాగానే నా వాల్ ఆర్ట్ చూసారా, ముచ్చటగా నాకు నచ్చే విధంగా వేయించుకున్నాను. అండ్ జెన్యూన్లీ వీ వాంట్ టు టేక్ కేర్ ఆఫ్ ద లిటిల్ వన్స్ విత్ అట్మోస్ట్ కేర్ అండ్ టు ద బెస్ట్ ఆఫ్ అవర్ క్యాపబిలిటీ. సో దిస్ ఈజ్ మై NICU. నర్సెస్ ఆర్ ఎట్ వర్క్ అండ్ ఐ విల్ షో యూ ద డీటెయిల్స్. నా NICUని కూడా చక్కగా సన్లైట్ వచ్చేటట్టు కట్టించుకున్నానండి. మామూలుగా డే టైంలో అయితే లైట్లు వేయకపోయినా ఓకే. బేబీస్ని చూపిస్తాను ఇప్పుడు. సో ఈ బేబీకి జాండీస్ వచ్చింది. యాక్చువల్గా ఇది 4 days ఓల్డ్ బేబీ, కొంచెం ప్రీటర్మ్ బేబీ కూడా. సో ఈ బేబీకి జాండీస్ వస్తే లైట్స్ కింద పడుకోబెట్టి కళ్ళకి గంతలు కూడా కడతాం, లైట్ వీళ్ళ ఎఫెక్ట్ ఏవి రాకుండా ఉండడానికని స్పెషల్ బ్లూ లైట్ కింద నుంచి ఫోటోథెరపీ ఇస్తున్నాం. ఈ బేబీ పక్కనున్న బేబీ యొక్క ట్విన్ అండ్ ఈ బేబీ కూడా జాండీస్ ఉంటే ఫోటోథెరపీ ఇచ్చి ట్రీట్మెంట్ చేస్తున్నాం. చిన్నపిల్లల్లో జాండీస్ మనం ముందుగానే చూసుకుని జాగ్రత్త పడితే ఏమీ ఇబ్బంది లేకుండా ఆ ప్రాబ్లమ్ని అధిగమించవచ్చు. ఈ బేబీ అయితే 1.4 kg బేబీ, నెలలు తక్కువ, కొంచెం మెచ్యూరిటీ కూడా తక్కువ. బట్ నథింగ్ టు వరీ, దిస్ బేబీ ఈజ్ గోయింగ్ హోమ్ టుడే. ఇది బెడ్ సైడ్ అల్ట్రాసౌండ్ మిషన్. దీంతో చిన్నపిల్లల హార్ట్, బ్రెయిన్ స్కానింగ్స్ చేసుకుంటాము. అండ్ దిస్ బేబీ నీడ్స్ ఎ స్పెషల్ ఇంట్రొడక్షన్. దిస్ ఈజ్ ఏ 1 kg టైనీ బేబీ, 26 + 5 days అంటే దాదాపు 27 వారాల బేబీ. అఫ్ కోర్స్ నౌ దిస్ బేబీ ఈజ్ ఆల్మోస్ట్ 4 weeks old. దిస్ బేబీ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ బట్ లక్కీలీ వీ కుడ్ ఓవర్కమ్ దెమ్. అండ్ ఈ బేబీస్ని కూడా ఇట్లాగా వార్మర్, ఓపెన్ కేర్ వార్మర్లో ఉంచుతాము. బట్ ప్లాస్టిక్ కవర్తో ర్యాప్ చేసి ఉంచుతాం, వెయిట్ లాస్ రాకుండా, బాడీ నుంచి వాటర్ ఎవాపరేట్ అవ్వకుండా ఉండడానికి. ఇది ఒక వెంటిలేటర్ మెషిన్. అండ్ ఇదైతే స్పెషల్ ఇంక్యుబేటర్. ఇది బాగా తక్కువ బరువు ఉన్న పిల్లలు, లెస్ దాన్ 28 weeks, లెస్ దాన్ 1 kg బేబీస్ చాలా సున్నితంగా ఉంటారు మొదటి 2 వారాల్లో. వాళ్ళకి స్పెషల్ కేరు, వెయిట్ లాస్ రాకుండా స్కిన్ కేర్కి, లోపల హ్యూమిడిటీ కూడా మెయింటైన్ అవుతుంది వామ్తో పాటు. ఎందుకంటే బాడీ నుంచి వాటర్ ఎవాపరేట్ అయిపోయి బేబీలు నీరసపడిపోకుండా ఉండడానికి. ఇది ఒక KMC చైర్. మదర్ వచ్చినప్పుడు KMC ఇస్తారు, కంగారు మదర్ కేర్ అంటాము. ఇది మా ప్రిపరేటరీ ఏరియా. ఇక్కడ ఇది ఒక స్పెషల్ యూనిట్ అండి, లామినార్ ఎయిర్ ఫ్లో అంటాం దీన్ని. మా న్యూబార్న్ యూనిట్లో బేబీస్కి ఇచ్చే ఇంజెక్షన్స్ కానీ, ఫ్లూయిడ్స్ కానీ అన్నీ ఈ లామినార్ ఎయిర్ ఫ్లో యూనిట్ కింద, హెపా ఫిల్టర్ కింద యూవీ లైట్తో స్టెరైల్ ఎన్విరాన్మెంట్లో ప్రిపేర్ చేస్తాం. ఇవి
వేస్ట్ డిస్పోజల్ బిన్స్. దానికి కలర్ కోడ్ ఉంటుంది. ఒక్కొక్క రకమైన వేస్ట్ని ఒక్కొక్క రకంగా డిస్పోజ్ చేస్తుంటాం. నెక్స్ట్ ఈ బేబీకి శ్వాసకు సంబంధించిన సమస్య ఉంటే CPAP, ఇది ప్రీటర్మ్ బేబీ, 33 వీక్స్కే పుట్టింది బేబీ. ఈ బేబీకి CPAP మిషన్ చూసారా, దీన్ని బబుల్ CPAP అంటాం. బబుల్స్ వస్తున్నాయి. సో బబుల్ CPAP మిషన్ అనేది ఒక జెంటిల్ నాన్ ఇన్వేజివ్ వెంటిలేషన్ అండి. పూర్వకాలం అయితే ప్రీటర్మ్ బేబీస్కి శ్వాసకు సపోర్ట్ అయితే గొంతులోకి గొట్టం వేసి వెంటిలేషన్ చేసేవాళ్ళం. థ్యాంక్స్ టు దిస్ న్యూ ఇన్వెన్షన్ CPAP అనేది నాన్ ఇన్వేజివ్ జెంటిల్ వెంటిలేషన్. బేబీకి పెద్దగా ఇబ్బంది లేకుండా, సమస్యలు రాకుండా కేర్ తీసుకుంటాం. ఇది బ్లెండర్స్, ఇవి శ్వాస సపోర్ట్కి హెల్ప్ చేస్తాయి. ఈ బేబీ ఈజ్ ఆన్ వెంటిలేటర్ అండి. యాక్చువల్గా ఈ బేబీకి ఒక పుట్టుకతో ఒక సమస్య ఉంది, కంజెనిటల్ డయాఫ్రమాటిక్ హెర్నియా అంటాము. దానికి మా హాస్పిటల్లో సర్జరీ చేయించి పోస్ట్ ఆప్గా సర్జరీ బాగా అయిపోయింది. సర్జరీ అయిన తర్వాత ఈ బేబీకి 1 or 2 days వెంటిలేటర్తో శ్వాసకు సపోర్ట్ ఇస్తున్నాము. సో దిస్ బేబీ ఆల్సో విల్ కమ్ అవుట్ సేఫ్. 99% ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా బయటపడిపోతుంది. సో దిస్ ఈజ్ మై NICU. హోప్ యూ లైక్డ్ ఎ టూర్ ఆఫ్ ఇట్. అండ్ నేను 30 ఏళ్ల వయసులో MD పీడియాట్రిక్స్ చేస్తే 50 ఏళ్ల వయసులో MRCPCH చేశాను. 60 years వయసులో లేటెస్ట్గా ఫెలోషిప్ ఇన్ నియోనటాలజీ చేసి చాలా ముచ్చటగా కట్టించుకున్న నా డ్రీమ్ యూనిట్ అండి. అంటే ఇంతకుముందు కూడా ఒక NIC ఉండేది, బట్ ఇప్పుడు లేటెస్ట్ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఆల్ ద ఫెసిలిటీస్తో కట్టుకున్నాను. అండ్ దిస్ ఈజ్ మై డ్రీమ్ యూనిట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. మాధవీయం, ఒక పిల్లల డాక్టర్.